నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను అనుశ్రీ. భూముల రీసర్వే విషయంలో చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుది రాక్షస పాత్ర, ఎల్లో మీడియాది అసిస్టెంట్ రాక్షసుల పాత్ర అంటూ ఫైర్ అయ్యారు ఆయన. ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి రైతులను భయపెట్టారని, నిజాలను ఎంతో కాలం తొక్కిపెట్టలేరన్నారు. భూ రీసర్వేపై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్. అక్కడికక్కడ పరిష్కారాలు చూపేదానికోసం 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను దేవర్ ఆన్ ద మూవ్. మండలానికి 2 అధికారులు చొప్పున. అంటే న్యాయాన్ని ప్రజల ముంగిటికే తీసుకొచ్చి వారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అక్కడికక్కడికే ప్రజల సమక్షంలోనే వాళ్ళ ఊరికే వీళ్ళు వచ్చి కూర్చొని రికార్డ్స్ అక్కడికక్కడికే చూసి డిస్ప్యూట్స్ ఏమున్నా సెటిల్ చేసే కార్యక్రమం. ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో, ఇంతకుముందు చెప్పారు, ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో ఏపీ గవర్నమెంట్ పోర్టల్, మీ భూమి వెబ్ పోర్టల్ మేము అప్గ్రేడ్ చేసినాం. అప్గ్రేడ్ చేసి మీ ల్యాండ్ పార్సల్స్ వివరాలను అలర్ట్స్, రియల్ టైం అలర్ట్స్, దాని మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగిన రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేట్టుగా అప్గ్రేడ్ చేసాం ఈ పోర్టల్. ఇప్పుడు చెప్పండి, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. రైతులు, భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేసాడా? భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు, భూ యజమాని నష్టపోకూడదు, ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి, తనకు అన్ని రకాలుగా మంచి జరగాలి, సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు? మరి ఎవరి దొంగలు? మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు. మరి ఎవరి దొంగలు? ఎవరు కబ్జాకోరులు? ఎవరు రైతులకు, భూ యజమానులకు రక్షణ కల్పించారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారి విష ప్రచారం వల్ల ప్రజల ఆస్తులను, నిజంగా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న విష ప్రచారం, ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే, ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్ళు, అబద్ధాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి, ఒక పొద్దు ఉండాలి. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంత కూడా కాదు. సమగ్ర భూ సర్వేపై తమ క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబుకు సిగ్గుండాలని విమర్శించారు. భూ సర్వేకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగాల. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి. ఇదొకటే కాదు, మేము ఇంతటితో ఆగిపోలేదు. దిస్ జస్ట్ ద బిగినింగ్. దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. December 9th, 2020 మేము చేపట్టిన ఈ రీసర్వే, సమగ్ర రీసర్వే యూరప్లోనూ అమెరికాలోనూ ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో, ద లేటెస్ట్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలతో తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దాష్టీకం మరోసారి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు ప్లాన్ చేసి రాళ్లు సిద్ధం చేశారు. జేసీ ఆదేశాలతో ప్రత్యేక లారీల్లో రాళ్లు తీసుకొచ్చారు టీడీపీ నేతలు. తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న పెద్దారెడ్డి సవాల్కు జేసీ ప్రభాకర్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా దాడికి ప్లాన్ చేశారు. రేపు పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నందినగర్లో కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో కేటీఆర్ ను విచారించనుంది సిట్. విచారణకు హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించింది సిట్. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా సిట్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలన చేతగాక అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ విచారణకు హాజరవుతానన్నారు కేటీఆర్. సిట్ అంటే ఏముంటుంది బ్రదర్? సిట్ అంటే సిట్టు. రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది. ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో. శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ, ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్. ఆయనకు తెలియకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం? మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు? మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్ లో 5 ఏళ్లు డీజీపీ, మరి ఆయన ఎందుకు పిలవదు? ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేటీఆర్ కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. నోటీసులతో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. హామీలపై ప్రశ్నిస్తుంటే నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బొగ్గు స్కామ్పై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని తెలిపారు. సిట్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం కేటీఆర్, హరీష్ రావు లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. జిల్లాల మార్పు అనేది బీఆర్ఎస్ సృష్టి అన్నారు. అధికారం ఇస్తే కేసీఆర్ కుటుంబం స్కామ్ లో ఇరుక్కుందని, అందరూ దొంగలుగా మారారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబం మొత్తం ఎందుకుందో చెప్పాలని నిలదీశారు అద్దంకి దయాకర్. కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గరున్న 2-3 లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెర మీదకి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనూ తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనూ తప్పించుకోవాలని చూస్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు. ఈ 3-4 ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ప్రజలు నమ్మట్లేరు. ప్రత్యేకించి ఇది మున్సిపాలిటీల్లో ఎక్కువగా దీని వల్ల లబ్ధి చేకూరుతనే ఒక ఎత్తుగడతో ముందుకు పోయి బోర్లా పడ్డవైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జెర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ ముంజు జాడర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం
ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలు చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో దావోస్లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. నైనే కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో సైట్ విజిట్ చేసిన ఏ సంస్థకు సింగరేణి అనుమతులు ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు స్వలాభం కోసం టెండర్లు రద్దు చేశాయని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన నైనే కోల్ బ్లాక్ ను సింగరేణికి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము ఈ టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్లో ఇప్పటివరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. రాష్ట్ర మైనింగ్ శాఖలో జరిగిన అవినీతి కుంభకోణాలపై విజిలెన్స్ విచారణ చేపట్టి ఆ రిపోర్ట్ను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, రాయితీలను తీసుకురావాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం, బొగ్గు కానీ శాఖ కూడా నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది. నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్కు నీ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించి బొగ్గు గనులకు సంబంధించిన తెలంగాణలో బొగ్గు గనుల శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకాలు జరిగినాయి అన్నీ బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే. నైనే కోల్ బ్లాక్ పై తెలంగాణలో రాజకీయ వివాదం నడుస్తూ ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ రద్దు అంశంపై విచారణకు ఆదేశించారు. కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించి విచారణ చేపట్టనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారుపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. విచారణ అనంతరం నైనే కోల్ బ్లాక్ వివాదంపై కిషన్ రెడ్డికి నివేదికను ఇవ్వనున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట, పొలంబాట కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో గిరిజన సంప్రదాయాల ప్రకారం దండోరాలతో భట్టికి ఘన స్వాగతం పలికారు. తాను పాదయాత్రలో పరిశీలించిన సమస్యలను పరిష్కరిస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కూళ్లను ప్రారంభించబోతున్నామని చెప్పారు. పొలంబాట, ప్రజాబాట అని ఒక పిలుపిచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయిలో ఉన్న అధికారులు వారానికి 2 రోజులు ప్రజాబాట అంటే మీ అందరినీ కలిసేటువంటిది ఒకరోజు, పొలంబాట ఇంకో రోజు పొలంలో తిరుక్కుంటూ ఎక్కడైనా స్తంభాలు వంగి ఉన్నాయా, వైర్లు ఏలాడుతూ ఉన్నాయా, ప్రమాదం ఉన్నాయా అని చూసుకుంటూ వాటన్నింటి మరమ్మతులు చేసే విధంగా. చంద్రబాబు తన ప్రయోజనాల కోసం దేన్నైనా వదులుకుంటారని విమర్శించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. బీజేపీతో బంధం కోసం విశాఖ రైల్వే డివిజన్ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఎందుకోసమో చెప్పాలని ప్రశ్నించారు. రైల్వే డివిజన్ను మూసేసే దశకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు కన్నబాబు. చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం దేన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధం. బీజేపీతో బంధం కోసం, కేవలం వారితో మైత్రిని కంటిన్యూ చేయడానికి మనకి విభజన చట్టం ద్వారా వచ్చిన రైల్వే డివిజన్ని కూడా ఇవాళ పేరుకి నేతి బీరకాయలాగా తయారు చేస్తా ఉన్నాం.
కేకే లైన్ లేని విశాఖ రైల్వే జోన్ తలకాయ లేని మొండం లాంటిదని సిపిఐ నేతలు విమర్శించారు. రైల్వే జోన్లో ఏపీకి అన్యాయం జరుగుతుంటే కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విశాఖ రైల్వే స్టేషన్ ముందు సిపిఐ నేతలు నిరసన తెలిపారు. కేంద్రంలో చక్రం తిప్పుతారని చెప్పుకునే చంద్రబాబు రైల్వే జోన్పై ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని అడిగారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలోపు రైల్వే జోన్పై కూటమి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆగ్రహానికి జీవీఎంసీ ఉద్యోగి బలయ్యాడు. రివ్యూ సమావేశంలోనే జీవీఎంసీ ఉద్యోగి గోవిందరాజులను పదే పదే ప్రశ్నలతో హింసించారు పట్టాభి. దీంతో గుండెపోటుకు గురైన జీవీఎంసీ ఉద్యోగి గోవిందరాజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టాభి తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఏలేశ్వరం అడ్డతీగల రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్వానంగా ఉన్న రహదారిపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోందని గిరిజన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మించకపోతే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు గిరిజనుల ఉద్యమం నేపథ్యంలో ఏలేశ్వరం అడ్డతీగల రహదారిపై పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అనంతపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తల ఆందోళనకు దిగారు. పరిశ్రమలకు సబ్సిడీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన సంఘాల నేతలు కూటమి సర్కార్ తీరుపై మండిపడ్డారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం ఎత్త ధర్నా నిర్వహించి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోత్సాహకాలు నిలిపివేయటం తగదన్నారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పై కొల్లేరు వాసులు తిరగబడ్డారు. ఎన్నికల ముందు కొల్లేరు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు కామినేని. ఇచ్చిన హామీని అమలు చేయాలని కామినేనిను కొల్లేరు వాసులు నిలదీశారు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. గెలిచిన తర్వాత తమకు ఏం చేశారో చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాకే తమ కష్టాలు మొదలయ్యాయన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కొల్లేరు వాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పట్టించుకోనని ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అంటూ ఫైర్ అయ్యారు. నోర్ముయ్ అంటూ కొల్లేరు వాసులపై కన్నెర్ర చేశారు కామినేని శ్రీనివాస్. ఇంకా మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్న ప్రతిరోజు ఉదయాన్నే నవ్వుతూ లేస్తాము, సాయంత్రం ఏడుస్తూ పడుకుంటాము. ఫారెస్ట్ వారు చేసే ఇబ్బందులు మేమేమి భూములు పట్టుకుపోవట్లేదు, మాకు రిజిస్ట్రేషన్ చేసేమనట్లేదు. మీకు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తాం సార్. ఖాళీగా మేము చెరువుతాం అట్లా ఉన్న దాంట్లో న్యాచురల్గా పెంచుకుంటున్నాం. పెంచుకున్నాను పట్టుకుని కొట్లు తీసేస్తున్నారు, పట్టుకోవద్దు అంటున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మా ప్రజలు మేము సహించలేము సార్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నగరపాలెం గ్రామంలో ఆక్వా బ్రోవరేజ్ వాటర్ ప్లాంట్కు వ్యతిరేకంగా మహిళలు, గ్రామస్తులు నిరసనలు తెలిపారు. వాటర్ ప్లాంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనలతో భూగర్భ జల అధికారులు పరిశీలన చేశారు. ఉన్నత స్థాయి అధికారులతో చర్చించిన పోలీసులు సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించి ఆందోళనకారులతో నిరసన విరమింపచేశారు. జాతీయ వార్తలు చూద్దాం. విపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మొన్న తమిళనాడు అసెంబ్లీలో రచ్చ జరగ్గా తాజాగా కర్ణాటక విధానసభలో హైడ్రామా నడిచింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థపర్చంద్ గెహ్లట్ స్పీచ్ చదవకుండానే వాకౌట్ చేశారు. ఉపాధి హామీ స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన విబి రామ్జీ చట్టంపై ప్రసంగంలో ఉన్న కొన్ని అంశాలపై కర్ణాటక గవర్నర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వాటిని సరిచేయాలని ప్రభుత్వానికి రాజ్భవన్ ముందే సూచించిన డ్రాఫ్ట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీనిపై ఆగ్రహించిన గవర్నర్ థపర్చంద్ గెహ్లట్ ప్రసంగం చేయకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కు సిద్ధమవుతున్న దళపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళికకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న టీవీకేకు విజిల్ సింబల్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించినట్లుగా ఈసీ వెల్లడించింది. మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తోంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కసరత్తును ముమ్మరం చేసింది. చెన్నైలో పళనిస్వామి, పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. మరోవైపు తమిళ మనీలా కాంగ్రెస్ ఎన్డీఏలో చేరింది. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిన ఘటనలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 గాయాలయ్యాయి. భద్వేరా చంబా రోడ్లోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. లోయలో పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతుంది. కిష్టావర్లో సింగ్పూర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. 3 రోజుల క్రితం ఓ ప్రదేశంలో ఓ భారీ టెర్రర్ హైడౌట్ను గుర్తించాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో భారత పారా ట్రూపర్ ఒకరు అమరులయ్యారు. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ కూడా ఉన్నాడు. అతడిపై 5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ ఏరియాలో కూంబింగ్ కొనసాగుతోంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు స్వల్ప ఊరట దక్కింది. హింసాత్మక అల్లర్లకు సంబంధించిన 2 కేసుల్లో ఆయన్ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వికాస్పురి, జనక్పురి కేసులో సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు. అతనిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. కాగా 1984 సిక్కు అల్లర్ల కేసులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ఇప్పటికే జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగాలపై తాను ఆసక్తిగా ఉన్నానని అన్నారు నాసా వ్యోమగామి సునీత విలియమ్స్. ఇస్రో సరికొత్త ప్రయోగాలతో అద్భుతాలు చేస్తోందన్నారు. ఇస్రో చేస్తున్న ప్రతి ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయని తెలిపారు. ఇస్రో సొంత ప్రయోగాలతో ముందుకు వెళుతోందని, త్వరలోనే మానవ సహిత ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తాను భావిస్తున్నానని సునీత విలియమ్స్ స్పష్టం చేశారు. India's space program is gaining global recognition. What excites you most about in this journey in space science today? I'm excited for Indian space program because I think just like the topic we were just talking about, any ideas are becoming reality, and I think as they get more and more involved internationally as well as with their own program, standing on their own 2 feet, they're going to go to space before too long. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. గాజాలోని వేర్పాటువాద సంస్థ హమాస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయుధాలు వీడకపోతే బూడిద చేస్తామని హెచ్చరించారు. స్విస్ నగరం దావోస్ వేదికగా బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్ను ఆవిష్కరించారు ట్రంప్. గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. 35కు పైగా దేశాలు ఈ చార్టర్లో ఉన్నాయి. పాకిస్తాన్ కూడా సభ్య దేశంగా సంతకం చేసింది. యుద్ధాలను ఆపేందుకు, సీజ్ ఫైర్ అమలుకు కృషి చేసేందుకు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్ను ఏర్పాటు చేశారు ట్రంప్. ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్ వేల్స్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 3 చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 2 మహిళలు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన షూటర్ కోసం గాలింపు చేపడుతున్నారు. లేక్ కర్గెలిగో టౌన్లో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, బయటకు రావద్దని పోలీసులు సూచించారు. దక్షిణ ఇటలీలో హ్యారీ తుఫాను బీభత్సం కొనసాగుతోంది. సిసిలీ, సార్జానియా, కలాబ్రియా రాష్ట్రాల్లో సైక్లోన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 150 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. భారత్లో త్వరలో అద్భుతమైన ట్రేడ్ డీల్ ఉండబోతుందంటూ దావోస్ వేదికగా ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో 3 రోజులు వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 397 పాయింట్లు లాభపడి 82,307 వద్ద ముగియగా 132 పాయింట్ల లాభంతో 25,289 వద్ద నిఫ్టీ స్థిరపడింది.
గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు ఇవాళ సడన్ గా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం 2,000కు పైగా తగ్గగా వెండి 5,000 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 2,290 రూపాయలు తగ్గి 1,54,310 వద్దకు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,100 రూపాయలు తగ్గి 1,41,450 రూపాయలకు చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్లో జరగనున్న 2026 T20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడకూడదని బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సమావేశమైన బీసీబీ ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టు భారత్కు వెళ్లబోదని మరోసారి స్పష్టం చేసింది. టోర్నీ ఆడటానికి తమకు ఆసక్తి ఉందని, కానీ తమ మ్యాచ్లు భారత్లో నిర్వహించొద్దని పేర్కొంది. వేదికల తరలింపు అంశంపై ప్రతిష్టంభన తొలగించడానికి ఐసీసీతో సంప్రదింపులు జరుపుతామని బీసీబీ తెలిపింది. వచ్చే నెల 7న ఆరంభమయ్యే T20 ప్రపంచ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ కోసం బంగ్లాదేశ్ భారత్కు రాని పక్షంలో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడించాలని ఐసీసీ భావిస్తోంది.